మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. అంటే ఈవీవి గారి విషయానికొస్తే సార్ మళ్ళీ ఈ అంటే చాలామంది చెప్పారు. అది నిజమో కాదో నాకు తెలీదు. ఈవీవి గారికి 'ఆర్యన్ రాజేష్' మంచి హీరో అవుతాడు అని చెప్పేసి చాలా బలమైన నమ్మకం అంట. సో, ఆయన లాంచ్ చేశారు. సక్సెస్ రాలేదు. మీరు సక్సెస్ ఇచ్చారు. సో, ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. సో, ఆ కొడుకు మీద ఎందుకు ఆయనకి అంత నమ్మకం? అంటే ప్రతి కొడుకు మీద ఉంటది. బట్ ఇద్దరిలో ఈ కొడుకు పెద్ద హీరో అవుతాడని ఎందుకు అంత బలంగా నమ్మకం? అంటే ఒకటి సార్, ఇప్పుడు స్క్రీన్‌కి నిజం చెప్పాలంటే ఆయన అందగాడు కదా! కరెక్ట్. 'ఆర్యన్ రాజేష్' చాలా అందగాడు. చాలా ఫ్రెష్‌గా ఉంటది మంచి ఫేస్. హైట్, అవును. ఇద్దరు హైటే. హ్మ్. రాజేష్, నరేష్ ఇద్దరు మంచి హైట్, హ్మ్. మంచి ఫిగర్ బావుంటది. బట్ ఆయన హీరోని చేయాలనుకున్నారు. హ్మ్. బేసిక్‌గా ఈయన నరేష్ డైరెక్టర్ అవ్వాలనే కోరిక ఉంది. అప్పటికే ఉండడం వల్ల ఓకే. ఆయన అలా అనుకుని ఉంటారు. హ్మ్. హ్మ్. ఏది రాజేష్‌ని హీరోని చేయాలి అనేది అనుకుని ఉంటారు. సార్. ఆ తర్వాత ఏంటంటే సక్సెస్ అనేది అది కుదరడం సార్. హ్మ్. ఇప్పుడు ఈవీవి గారు చూడండి సక్సెస్‌లా. అంతే కదా! ఎన్ని సక్సెస్‌లు, ఎన్ని సూపర్ డూపర్ హిట్లు. అయితే ఆళ్ళ అబ్బాయి విషయంలో అది ఎందుకో మిస్ కొట్టిందంతే. హ్మ్. ఏదో స్క్రిప్ట్ కరెక్ట్‌గా సెట్ అవ్వలేదా అలా. మనది కుదిరిందంతే. హ్మ్. అంత మాత్రం చేత ఇది గొప్ప గాదు. లేకపోతే ఆయన ఎక్కడండి? ఆయన ఎంత గొప్ప డైరెక్టర్ ఆయన. సార్. అది ఆయన గొప్పతనం అండి. ఆయన ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం అనేది ఆయన్ని ఇంకా అక్కడ చూసే స్థాయికి అనిపించింది అందరికి. సార్. అది గొప్ప విషయం. అండ్ 'సునీల్' గారితో 'మిస్టర్ పెళ్ళికొడుకు' చేసినప్పుడు నిజంగా ఇష్టపడి చేశారా ఆ సినిమా? అంటే ఇష్టపడే చేశానండి. కాకపోతే చిన్న డౌట్ అయితే ఉండిందండి నాకు. హ్మ్. అదైతే వాస్తవం. ఎందుకంటే అది చెప్పాలి. నేను అంటే ఇప్పుడు చెప్పడం గాదు. 'ఆర్‌బి చౌదరి' గారి ముందే గూడా చెప్పాను నేను. హ్మ్. 'ఆర్‌బి చౌదరి' గారి ముందు చెప్పాను. 'సునీల్' అందరూ ప్రొడ్యూసర్స్ అందరి ముందే నేను చెప్పాను. హ్మ్. అంటే బేసిక్‌గా ఏంటంటే ఈ ఈ కథ కరెక్ట్. తెలుగులో తనకి సెట్ అయ్యే కథ గాదు. అవును. సెట్ అయ్యే కథ కాదు. ఎందుకంటే 'సునీల్' అంటే నవ్వించాలి. మంచి డాన్స్‌లేస్తాడు. హ్మ్. హుషారుగా ఉండాలి సినిమా. ఆ పిక్చర్‌లో ఏంటంటే ఒక లవర్ బాయ్ క్యారెక్టరు, అతను సినిమా అంతా సాడ్‌గా ఏడుస్తా ఉంటాడు. సార్. ఆ కథ, ఆ క్యారెక్టరైజేషన్ అలాంటిది. సార్ ముందుగా అనుకుంది అసలు 'సునీల్‌నేనా? ఆ! వాళ్ళు చెప్పిందే నాకు. నేను చెప్పింది కాదు ఆ సినిమా. హ్మ్. వాళ్ళు సూపర్ గుడ్ వాళ్ళు వాళ్ళే రైట్స్ కొనున్నారు. కొని నా 'సునీల్ నువ్వు చేస్తే బావుంటది' అని అంటే నేను చెప్పాను. సినిమా చూసిన తర్వాత ఇదైతే యాజ్ ఇట్ ఈజ్ అందులో ఉన్నదైతే సెట్ అయ్యే మ్యాటర్ కాదు. కానీ దీనికేం చేయాలి? చుట్టూ ఏదన్నా కామెడీ అంతా చేస్తే వర్కౌట్ అవ్వచ్చు అంటే, లేదు లేదు నువ్వు చేస్తావు అన్నారు. హ్మ్. అది ఆ నమ్మకం వాళ్ళిచ్చారు యాక్చువల్‌గా. 'ఆర్‌బి చౌదరి' గారు వాళ్ళు. దాని ఎఫెక్టే కదా 4 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత నేనసలు చేయలేదు కదా సినిమా. అహా! తర్వాత ఇప్పుడు 'కెవ్వు కేక' 'కెవ్వు వచ్చింది. కేక' 'కెవ్వు కేక' అది ప్యారలల్‌గా జరిగిందండి 'కెవ్వు కేక'. హ్మ్. 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 'కెవ్వు కేక' ప్యారలల్‌గా అది ప్యారలల్‌గా జరుగుతా వచ్చినాయి ఓకే. సినిమాలు. ఓకే. అంటే ఏంటంటే ఒకటి ఒక టైంలో నేను కూడా ఓకే చేయగలనని నమ్మా. హ్మ్. అంటే దిగినాక ఇంక తప్పదు. నమ్మాను. బట్ అది 'ఆర్‌బి చౌదరి' గారు కూడా చెప్పారు. హ్మ్. తను ముందే చెప్పాడు క్లియర్‌గా అని కూడా చెప్పారు ఓకే. తర్వాత. అండ్ ఇప్పుడు మీ కెరీర్ మొత్తం చూసుకుంటే సార్, ఇప్పుడు మనం 'లేడీ బాబ్జీ' గురించి కూడా మాట్లాడుకుంటే హ్మ్. హిట్. హ్మ్. 'లీలా మహల్ సెంటర్' హిట్. సో, అలాగే 'ఆడుతూ పాడుతూ' హిట్. సో, మీరు చేసిన 6, 7 సినిమాల్లో 50% హిట్ పర్సెంటేజ్ ఉంది. ఒక డైరెక్టర్‌కి 50% హిట్ పర్సెంటేజ్ అనేది చాలా మంచి నంబర్. అవునండి. కానీ ఎందుకు మీ కెరీర్ తర్వాత కూడా డైరెక్టర్‌గా యాస్ ఎ డైరెక్టర్‌గా హ్మ్. ఇన్ని సక్సెస్‌లు ఇచ్చిన తర్వాత కూడా అనుకున్నంత నంబర్స్ చేయలేకపోయారు కదా అవును. మీరు. ఎక్కడ అదేనండి. అదే నేను చెప్తున్నాను కదా! అది వేరే ఎవ్వరిని అనడానికి, బ్లేమ్ చేయడానికి అసలు లేనే లేదండి. హ్మ్. నాకు అవకాశాలొచ్చినాయి. వాటిని నేను అందిపుచ్చుకోలేదు. హ్మ్. ఓకే. కథలు సిద్ధంగా లేవా మీ దగ్గర? కథలని కాదు. హ్మ్. వేరే వేరే రీజన్స్ వల్ల హ్మ్. నాకు మనుషులు సెట్ అవ్వకపోవడం వల్ల హ్మ్. నేను అందిపుచ్చుకోలేకపోయానండి. హ్మ్. అంతే తప్ప అవకాశాలు ఆ తర్వాత కూడా వచ్చినియి నాకు. హ్మ్. ఇప్పుడు అదే 'సూపర్ గుడ్‌లో' ఒకటి ఇద్దరు హీరోలదేదో పిక్చర్ తమిళ్‌లో చేశారు. అది చేస్తారా అని అడిగారు. హ్మ్. ఆ సినిమా తర్వాత గూడా. బట్ ఆ సినిమా తమిళ్ సినిమా గూడా నాకు ఎక్కల. సార్. ఎందుకు మళ్ళీ ఇంకో సినిమా ఫ్లాప్ సినిమా జేయడం హ్మ్. అని జెప్పి నేను అది చేయలేదు. బట్ ఈ ప్రాసెస్‌లో మీరే చెప్పారు. ఇంటర్వ్యూలో చెప్పారు. బాలకృష్ణ గారితో ఒక సినిమా అయింది. అవునండి. ఆహ్, ఐ మీన్ అడ్వాన్స్ సంథింగ్ ఏదో గూడా జరిగినట్టుంది అని అవును. చెప్పి మరి ఆ సినిమా గూడా ఆ ఆగిపోయింది. సినిమా గూడా బాలకృష్ణ గారితో సినిమా ఎందుకు ఆగిపోయిందసల? అది నాకు రీజన్ అసలు తెలీదండి.
అప్పుడు ఒక కథ కూడా నాది కాదు, వేరే వాళ్ళది. అది విన్నాము, ఓకే అనుకున్నాము, అంత అయిపోయింది. ఉమ్, అయిన తర్వాత ఓ 3-4 మీటింగ్లు అయినాయి. ఉమ్, ఆ తర్వాత అప్పుడు నాది మిస్టర్ పెళ్ళికొడుకు సినిమా రిలీజ్ అయింది. ఓకే. అది అది ఆడలేదు కదా. ఉమ్, ఆ తర్వాత నాకు ఏం జరిగిందో నాకు తెలియదు. ఆ ప్రొడ్యూసర్స్ సైడ్ నుంచి ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రాజెక్టు ప్రస్తుతం వద్దనుకుంటున్నామండి అని చెప్పారు. ఉమ్, ఇప్పుడు కొంచెం టైంగా వద్దని కూడా కాదు, టైం కొంచెం టైం కావాలండి, కొంచెం టైం తర్వాత చేద్దాము అన్నట్లుగా ఉమ్, చెప్పారు. ఆ తర్వాత వాళ్ళు వేరే ప్రయత్నాలు చేస్తున్నారు వేరే డైరెక్టర్ తోటి అనేది నాకు తెలిసింది. ఉమ్. ఇంకా తర్వాత అది ఎందుకు ఏమిటి అనేది నేను అడగలేదు, ఎవరిని అడగలేదు. మీరు తర్వాత కాలంలో బాలకృష్ణ గారి సినిమాలు కథానాయకుడు, మహానాయకుడు అవును, అట్లా యాక్ట్ యాక్ట్ చేశారు కదా, అవునండి. గుమ్మడి గారి క్యారెక్టర్ చేశారు. అవునండి. అప్పుడు బాలకృష్ణ గారితో ఎప్పుడన్నా ఈ సందర్భం అంటే వచ్చింది? అప్పుడు అలా అనుకున్నాము అనే టాపిక్ వచ్చింది. నేను కూడా ఎందుకు అనేది నేను అడగలేదండి. నేను అడగలేదు, ఆయన చెప్పలేదు. అప్పుడు ఆ సందర్భం గురించి అయితే మాట్లాడుకున్నాం. మాట్లాడుకున్నారు. అంతే. నేను దానికి ఎందుకు అనేది అడగలేదు నేను. ఉమ్, అప్పుడు వాళ్ళు ఆ ప్రొడ్యూసర్ అలా చెప్పారు. సార్, అంతే. తర్వాత నేను అడ్వాన్స్ కూడా నేను రిటర్న్ చేశాను తర్వాత. రిటర్న్ చెయ్యాలా, చేశారా? నిజానికి చేయక్కర్లేదండి. కదా. ఎందుకంటే నేను 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 చేయనని చెప్పలేదు కదా. ఉమ్, ఉమ్, ఆ తరువాత కొంతకాలానికి ఆ ప్రొడ్యూసర్ మధ్యలో ఇంకొక వ్యక్తి చేత కబురు చేశాడు, ఉమ్, నేను యాక్టర్ అయిన తర్వాత. ఉమ్, ఉమ్. అది చాలా రోజుల తర్వాత అయితే ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ 5 ఇయర్స్ తర్వాత. ఎంత సార్ అమౌంట్? అది ఎందుకులేండి, అంతే కానీ అమౌంట్ చేయమన్నారు. అంటే చేయిస్తారా అని అడిగారు, చెయ్యమని కూడా. ఎందుకంటే వాళ్ళకి ఆ రైట్ లేదు. అంతే. అంటే ఏమన్నా ఇలాగా అడుగు రిక్వెస్ట్ చేశానని చెప్పండి అని ఆ మధ్య ఎంత, ఒక 5 లక్షలు ఉంటుందా? చెప్పారు. నేను రిటర్న్ చేసేసాను. ఎందుకంటే ఎప్పుడైనా నేను రిటర్న్ చేయాలని అనుకున్నానండి. ఓకే. అది నిజం. ఉమ్, ఉమ్, నా దగ్గర ఎప్పుడన్నా కొంచెం బాగా ఉన్నప్పుడు నేను రిటర్న్ చేసేద్దామనే అనుకున్నాను. ఎందుకంటే నేను అట్లా ఎవరిది ఒక రూపాయి నా దగ్గర ఉన్న మనశ్శాంతిగా ఉండలేము. ఉమ్. అయితే దానివల్ల ఏమైందంటే నాకు మిగతా సినిమాలు పోయినాయి ఆ టైంలో. సార్, ఆ అంతే మిగతా కదా. సినిమాలు చాలా మంది అవును. అడుగుతున్నప్పుడు ఎందుకంటే వీళ్ళు అడ్వాన్స్ ఇచ్చి కమిట్ చేశారు కదా. కమిట్ చేసినప్పుడు మిగతా సినిమాలు లేదు, ఇది 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 అద్భుతంగా చేయాలి ఉమ్, ఈ సినిమా, ఇంకా ఇది మనకి అసలు మామూలుగా చేయకూడదు ఈ సినిమా అని మొత్తం జవసత్వాలన్నీ దీని మీద పెట్టేయాలని చెప్పి అప్పుడు పక్కన వచ్చిన ఏ సినిమాని నేను ఒప్పుకోలే. అక్కడ నష్టపోయారుగా మీరు. 100% నష్టపోయానండి. నష్టపోయాను కానీ బట్ అయినా సరే ఇవన్నీ సహజం అండి. ఈ సినిమాల్లో చాలా జరుగుతూ ఉంటాయి. సో అసలు నాకనే కాదు, మీకు ప్రతి డైరెక్టర్కి జరుగుతాయి. కాబట్టి ఇదేమి కొత్త విషయం ఏం కాదు, అట్లా ఏం కాదు. అది రకరకాలైన ఇప్పుడు బిజినెస్లు ఉంటాయి కదా సార్. సార్, ఇప్పుడు ఎవరిని తప్పుపడడానికి లేదు. మనం ఇప్పుడు ఆ ప్లేస్లో మనం ఉన్నా కూడా మొన్న సినిమా ఫ్లాప్ అయింది, ఇప్పుడు నెక్స్ట్ చేస్తే ఎలా ఉంటుందో మార్కెట్ అనేది కూడా ఉంటుంది కదా. వాళ్ళని ఎవరిని తప్పుపడడానికి లేదు. మనం ఆ ప్లేస్లో ఉన్నా కూడా అలాగే చేస్తామేమో తెలియదు. సార్, ఇప్పటి వరకు మీరు డైరెక్ట్ చేసిన సినిమాల గురించి మాట్లాడుకున్నాము. సో ఇప్పుడు కొంతసేపు మీ గురువు గారి గురించి, కోడి రామకృష్ణ గారి గురించి మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ నాకు చిన్న ముందుగా నేను చెప్పే మాట ఏంటంటే, ఆయన ఒక దిగ్దర్శకుడు. 90 సినిమాలు 100 సినిమాలు దరిదాపులు దాకా చేశారు. సో 100 సినిమాలు చేసిన డైరెక్టర్ అనమాట. సో నేను ఆయన కెరీర్ మొత్తాన్ని, నా ఏజ్ కానీ నా అనుభవం కానీ సరిపోదు. నాకు తెలిసిన కొన్ని విషయాలను అడుగుతాను. వాటిల్లో మీ ప్రమేయం ఉండొచ్చు, మీ ప్రెజెన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీకు తెలిసింది చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకి తెలుగు సినిమాలో డైరెక్టర్లు లెజెండరీ డైరెక్టర్లు అంటే రాఘవేంద్రరావు గారు, దాసరి నారాయణరావు గారు, వీళ్ళిద్దరి పేర్లు వినిపిస్తాయి. కానీ వీళ్ళిద్దరి మధ్యలో ఒక వ్యక్తి ఉన్నారు, కోడి రామకృష్ణ గారు. ఆయన 100 సినిమాలు చేశారు. వీళ్ళిద్దరూ ఎలాంటి హిట్లు ఇచ్చారో అంతే స్థాయి హిట్లు ఇచ్చారు. వీళ్ళిద్దరి నీడ వల్ల కోడి రామకృష్ణ గారికి రావాల్సినంత పేరు రాకుండా పోయిందా? అదైతే చాలా మంది అంటారండి. అది కూడా కొంతవరకు వాస్తవం. అంటే వాళ్ళ నీడని కాదండి, వాళ్ళ నీడ అనేది వాళ్ళిద్దరు నీడ చాలా పెద్దదైపోయింది ఇండస్ట్రీ. అవునవును, వాళ్ళు మరి నిజంగానే లెజెండ్స్ కదండి. ఇప్పుడు మా గురువు గారి కంటే కూడా వాళ్ళు చాలా ముందు నుంచి వాళ్ళు చాలా పెద్ద లెజెండ్స్ కదా. ఆ తర్వాత జనరేషన్ కదండి ఆయన. దాసరి గారి శిష్యుడే కదా ఆయన. కాబట్టి కాకపోతే మా గురువు గారు కూడా ఆయన గురువుకు తగ్గ శిష్యుడే. ఆయనకి అంటే ఆయనకు ముందు నుంచి కూడా దాన్ని ప్రొజెక్ట్ చేసుకోవడము, లేకపోతే దాన్ని అవన్నీ ఆయనకి లేదండి. సినిమాలు చేసేయడం అంతే. సినిమాలు చేసేయడమే. తర్వాత
ఆయన ఎప్పుడు కూడా నేను ఇంత హిట్స్ ఇచ్చానో లేకపోతే నేను ఇంత గొప్ప దర్శకుడున్నానో అనే ఒక్కసారి కూడా ఆయన అనుకున్నది కానీ ఎప్పుడు ఆయన గొప్పతనం గురించి చెప్పుకోవడం కానీ అది ఎప్పుడు లేదండి. ఆయన ఎప్పుడు చాలా సామాన్యంగా అందరితోటి మామూలుగా ఉండేవారు. మీకు ఆయనతో ఒక 2 రోజులు ట్రావెల్ చేస్తే ఆ టైంలో వాళ్ళందరికీ అనిపిస్తుంది అనమాట, ఈయన 100 సినిమాలు చేసిన డైరెక్టర్, ఈయనేంటి ఇంత సాధారణంగా మాట్లాడుతున్నారు, ఇంత సాధారణంగా ఉన్నారు అనిపిస్తుంది. అంత మామూలు పర్సన్ అండి ఆయన. అయితే ఏంటంటే ఇండస్ట్రీ పరంగా అయితే ఆయనకి దక్కాల్సినంత గౌరవం మాత్రం రాలేదేమో అనేది నా అభిప్రాయం కూడా కదా. 100% అండి. ఎందుకంటే నేను ఎన్నోసార్లు చెప్పానండి, ఇప్పుడు కూడా చెప్తున్నాను, నా వయసుకి నా అనుభవానికి సినిమా ఇండస్ట్రీలో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా నుంచి ఇప్పుడు యాక్టర్గా నా ప్రయాణంలో అంతటి టాలెంట్ ఉన్న వ్యక్తిని నేను మరొకరిని చూడలేదండి. ఇక ముందు చూస్తానో లేదో నాకు తెలియదు, ఈ రోజు వరకు నేను చూడలేదు. ఏది మీకు ఏ విషయంలోనైనా ఆ సినిమాకి సంబంధించిన విషయాల్లో. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.